సౌలు సమూయేలు ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఇప్పుడు చదువుకున్నాం. సమూయేలు అన్నాడు, దేవుడు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? దేవుడు నీకు అమాలేకులను అందరిని అప్పగించి శేషమేమీ మిగలకుండా నిర్మూలపరచమని దేవుడు మాట్లాడితే, శపితమైన వాటిని కొన్నిటిని తెచ్చుకొని అవి నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించుట కొరకు అని మాట్లాడుతున్నావు. ఒకడు మాట వినిన దాన్ని బట్టి దేవుడు సంతోషించుట కంటే బలిని బట్టి సంతోషిస్తాడా? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటాను పాపముతో సమానము. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. ఎందుకు చేసావు ఈ బుద్ధిహీనమైన పని అని గద్దిస్తాడు. ఎవరిని? సౌలుని గద్దిస్తాడు. సౌలు సమూయేలు గద్దింపు విన్న తర్వాత ఒక మాట యథార్థంగా ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకున్న మాట ఇది: సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అన్నాడు. ఇద్దరి మాటని నిర్లక్ష్యపరిచాడు. ఒకటి యెహోవా ఆజ్ఞ, రెండు దైవజనుని మాట. ఇప్పుడు దైవజనుని నోటి నుంచి వచ్చేది యెహోవా ఆజ్ఞ కదా, కాబట్టి దేవుని మాట మీరి పాపం తెచ్చుకొంటిని అంటే సరిపోయేది. దేవుని మాట మీరి పాపం తెచ్చుకున్నాను అంటే సరిపోయేది. కానీ యెహోవా ఆజ్ఞను నీ మాటలను అన్నాడు. నీ మాటలను అంటే ఒకసారి కాదు, సమూయేలు మాటలను పలు దఫాలు మీరాడు. అవి తన మనసులో ఉన్నాయి. దైవజనుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా నేను చెప్తున్నాను, దైవజనుడి మాటలు నేను మీరుతున్నాను అనే ఆలోచన కూడా సౌలు మనసులో ఉంది. దాంతోపాటు దేవుని ఆజ్ఞను కూడా నేను నిర్లక్ష్యపరుస్తున్నాను, దేవుడిచ్చిన ఆజ్ఞను కూడా నేను పెడచెవిన పెడుతున్నాను అనే భయం, ఇది కూడా సౌలు మనసులో ఉంది. ఎందుకు ఇలాగ అయిపోయాడు సౌలు? దానికి కారణం ఏమిటి అంటే ఆయన నోటితో ఆయనే చెప్పాడు, జనులకు జడిసి ప్రజలకు భయపడటం మొదలుపెట్టాడు. ఒక మనిషిని ఆశీర్వదించి హెచ్చించి వాడు ఎప్పటికీ కూడా అందుకోలేని ఉన్నత స్థితిని అందించిన వ్యక్తి దేవుడు. కొంతమంది అంటారు, దేవుడు నాకేం చేశాడండి, ఇదంతా నా కష్టార్జితం, నేను శ్రమపడ్డాను, నేను కష్టపడ్డాను, నేను సాధించాను అంటాడు. ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని అన్యజనుల్ని పక్కన పెడితే దేవుణ్ణి ఎరిగినటువంటి మనందరికీ తెలుసు, మనం కలిగి ఉన్న సమస్తము ఆయన కృపతోనే మనకు అనుగ్రహించబడింది. దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఏది పొందలేం. మనమంటూ ఉనికిలోకి వచ్చామంటే అది ఆయన దయ. ఇంతవరకు బతికి బట్టగట్టి తిరుగుతున్నాం భూమి మీద అంటే ఆయన కృప. పట్టెడు అన్నం నోటికి అందుతుంది 3 పూట్ల అంటే ఆయన కృప. హాస్పిటల్లో పేషెంట్ లాగా పడిపోయి ఉండకుండా ఆరోగ్యంగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే ఆయన దయ. ఎంతోమంది యాక్సిడెంట్స్ ద్వారా రకరకాల ప్రమాదాల్లో కన్ను మూస్తూ ఉంటే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము, ఇంకా ఆయనను స్తుతించుకొని సన్నుతించుకునే స్థితిలో ఉన్నాము అంటే ఆయన దయ. మనము మన వారు క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప. ఇక ఎన్నైనా చెప్పొచ్చు, మన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన దయతోనే నడుస్తున్న, ఆయన కృప లేకుండా ఏది లేదు. ఇదైతే తిరుగులేని విషయం. కానీ కొంతమంది దీన్ని గుర్తించరు. సరే, మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెడితే సౌలు ఒక్క విషయాన్ని మనం తీసుకున్నట్టయితే, వాస్తవంగా సౌలుకి రాజు అయ్యేటువంటి స్థాయి లేదు. ఆ సంగతి సౌలుకు కూడా తెలుసు. సమూయేలు తైలం తీసుకొని అభిషేకం చేద్దాం రాజుగా అంటే పోయి సామానుల్లో దాక్కున్నవాడు సౌలు. ఎందుకు సామానుల్లో దాక్కున్నాడు అంటే, నేను తగను, నాకు అర్హత లేదు,
ఏదో పొడుగైతే ఉన్నాను అందరికంటే, అందరూ 6 అడుగులు అయితే నేను 7 అడుగుల పొడుగు ఉన్నాను, అంతవరకు అయితే ఉన్నాను, కానీ నేను రాజుగా ఏలుబడి చేసేదానికి నాకు అంత జ్ఞానం లేదు, నేను తగను అనేది సౌలు ఫీలింగ్. కానీ దేవుడు అతన్ని ఏర్పరచుకొని ప్రజలందరి మీద అతన్ని రాజుగా నియమించి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు కదా నాకు ఇది ఇచ్చిందని మొదట కృతజ్ఞత చూపాడు. ఈ కొద్ది కాలం గడిచిన తర్వాత ఇక రాజవైభోగాలకు అలవాటు పడ్డట్టున్నాడు మొత్తానికి. అందులో ఉన్న హోదా, ఆ భోగం, ఆ ఆనందం, ఆ వ్యవహారం అంతా బాగా నచ్చినట్టుంది. ఇక ఇది పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. పిరికివాడు, భయస్థుడు, నేను అయోగ్యుడిని అనుకొని సామాగ్రిలో దాక్కున్న వాడిని దేవుడు పిలిపించి అభిషేకించి తాను ఊహించని స్థాయిని తనకిస్తే, ఈ ఇచ్చినది ఎవరు? ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నాకు అప్పచెప్పింది ఎవరు? దేవుడు. నాకు ఈ ఆధిక్యత ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి నేను ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఎవరికి జడిసి ఉండాలి? నేను దేవునికి. ఎవరిని ఘనపరుచుకోవాలి, ఎవరికి ప్రత్యేకత ఇవ్వాలి, ఎవరికి విలువనివ్వాలి, ఎవరి మాట నేను తీవ్రంగా తీసుకోవాలి, నేను ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాలి, ఎవరి విషయంలో నాకు ఎక్కువ పట్టింపులు కలిగి ఉండాలి, నాకు దేవుడే, ఆయనే. ఇది ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి నిశ్చయత, తీర్మానం, సిద్ధపాటు. అతనికే కాదు, మనకు కూడా. యేసు చేత రక్షింపబడి, యేసు రక్తము చేత విమోచింపబడి, ఆయన చేత దర్శింపబడి, పిలువబడి, శుద్ధీకరణ పొంది, ఘోరమైన స్థితిలో నుంచి ఈరోజు నెమ్మదిగల స్థితిలోనికి నడిపించబడ్డ ఎవరు ఉన్నా, అలా నడిపించబడ్డ వాళ్ళు ఎవరున్నా, ఆయన ఆశీర్వాదం పొందిన వారు ఎవరున్నా, వారందరి హృదయాల్లో కూడా ఈ మాటే ఉండాలి. నాకు ఈ స్థాయిని ఇచ్చింది జనులు కాదు, దేవుడు. జనులను నాకు ఇచ్చింది దేవుడు. ప్రజల హృదయాల్లో నాకు స్థలం ఇచ్చింది దేవుడు. వారందరి ఎదుట వెలుగుగా నన్ను నిలబెట్టింది దేవుడు. నా శత్రువుల ఎదుట నన్ను ఘనపరిచింది నా దేవుడు. వారి ఎదుట నాకు ఆహారాన్ని సిద్ధపరిచింది నా దేవుడు. వారి ఎదుట నా తలనెత్తింది నా దేవుడు. ఈరోజు ఇలాగ ఉన్నాను అంటే దానికి కారణం నా దేవుడు. ఈ ఆలోచన ఆయన కృప పొందిన ప్రతి ఒక్కరికి, నువ్వు స్త్రీవిగా పురుషుడివిగా, అందరికీ ఉండాలి. కానీ ఈ ఆలోచన, ఈ అభిప్రాయం ప్రారంభపు దినాలలో ఉంటుంది, కానీ రాను మైండ్ మారిపోద్ది. ఒక్కడికే కాదు, చాలామందికి అంతే జరుగుతుంది. అందుకే దేవుడు గ్రంథంలో ఆ మాట స్పష్టంగా రాయించాడు. జనులకు జడిసినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాను. ఎందుకు భయపడ్డావు సౌలా? జనులకు ఎందుకు జడిసావు? అసలు నువ్వు జడవాల్సింది ఎవరికి? నిన్ను రాజును చేసిన వాడికి జడవాలి. అంత పెద్ద జన సమూహాన్ని నీకు అప్పచెప్పిన వాడికి జడవాలి. గాడిదల్ని వెతకపోయిన నీకు, సింహాసనాన్ని ఇచ్చిన వానికి నువ్వు భయపడాలి. కానీ ఆయన మాటలనేమో ధైర్యంగా మీరి, ఆయన అప్పగించిన జనులకు భయపడి దాసుడు అయిపోయావు. ఏలికగా నిన్ను దేవుడు నియమిస్తే దాసుడుగా ఎందుకు మారావు? ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్న ప్రియులారా, ఆదాం విషయంలో కూడా ఇదే జరిగింది. ఆదాముని ఏలుడి అన్నాడు దేవుడు, ఆశీర్వదించి భూమిని ఏలమన్నాడు. కానీ ఆదాము ఏలే స్థితిలో లేడు. అపవాది చేత, పాపము చేత ఏలబడ్డాడు. సౌలు విషయంలో కూడా అదే జరిగింది. ఈ ప్రజలను ఏలు అని అప్పగిస్తే కొద్ది కాలం సౌలే ప్రజల్ని ఏలాడు.
తర్వాత ప్రజలు సౌలుని ఏలటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే తనకు ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుని మరచిపోయాడు. ఆయన యందు భయభక్తులు నిలుపుట అనేది మర్చిపోయాడు. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించుట అనేది వదిలిపెట్టేసి నేను ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినా ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తారు, ప్రజలు తిరుగుబాటు చేశారంటే నా సీటు పోగొట్టుకుంటా, నా సింహాసనం పోగొట్టుకోకూడదు. ఈ సింహాసనం ఉండాలి, నాకే కాదు నా బిడ్డ తరం ఉండాలి, నా తర్వాత నా కొడుకుల్లో ఒకడు ఆ సింహాసనం ఎక్కాలి. దీన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రజలందరి దగ్గర మంచితనాన్ని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ప్రజలందరి దగ్గర మంచితనాన్ని సంపాదించుకోవాలి. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు, నొప్పించక మనం నొచ్చుకోక తప్పించుకొని తిరగాలంతే. జనములకు అభ్యంతరకరమైనవి ఏం చేయకూడదు. మనం దేవుడు చెప్పినా సరే జనాలు అభ్యంతరపడేవి ఏవి చేయకూడదు. జనాల సంతోషాన్ని నిరంతరం వెతకాలి. అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు, గలతీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటాడు, చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన గలతీ పత్రిక 1:10 చూడు, ఒక తొందరగా చూడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును. అది నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదును. ఇది ఒక సత్య సంబంధికి, ఒక రోషము కలిగిన దేవుని భక్తునికి ఉండేటువంటి స్థిర తీర్మానం. స్తోత్రం చెప్పండి. సేవ చేయటానికి వచ్చి, దైవ సేవ చేయటానికి తీర్మానం చేసుకుని నడుం కట్టి కాపరులుగా సంఘాలను ముందుకు నడిపించాలని కోరేటువంటి అభినవ సేవకులకు, ఇప్పటికే సేవలోకి వచ్చిన వారికి, రాబోతున్న వారికి అందరికీ ఉపయోగపడుతుంది. విశ్వాసులైన వారికి కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఏంటది అంటే హృదయంలో ఒక స్థిర తీర్మానం ఉండాలి. ఏంటి తీర్మానం? దైవ సేవ చేసేవాడికి, స్త్రీ అయినా పురుషుడైనా ఒక స్థిర తీర్మానం ఏంటంటే, నేను దేవుని దయ కొరకే ప్రాకులాడాలి, మనుషుల దయా దాక్షిణ్యాలు లక్ష్య పెట్టకూడదు. ఒకవేళ దేవుని దయను పోగొట్టుకోకుండా మనుషుల దయ కూడా అందే అవకాశం ఉంటే అందిపుచ్చుకుంటా, కానీ దేవుని దయ పోగొట్టుకునేంతగా మనుషుల దయ నేను కోరుకోకూడదు. అర్థమైతే స్తోత్రం చెప్పు. దేవుని దయను నిర్లక్ష్యపరచునంతగా మనుషుల దయ నేను కోరకూడదు. నంబర్ 1.